ఇక్కడ ప్రభు ఎంతోమంది జీవితాలను చూసి ఆనందించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీ జీవితంలో ఉన్న నీ నష్టాన్ని చూసినప్పుడు, నీ కష్టము చూసినప్పుడు దేవుడు కోరేది కాదు నువ్వు నష్ట కష్టంలో ఇరుక్కున్న పరిస్థితుల్లో, ఏ మాత్రం అభివృద్ధి లేని పరిస్థితుల్లో జీవించాలని. ఈరోజు ఎంతోమంది దేవుని హృదయాన్ని ఎరక్క తాత్కాలికమైన క్షణమాత్రం పాపం, క్షణమాత్రం ఇచ్చలు, కోరికల్లో జీవితాన్ని గడిపేస్తున్నారు. చించబడు, బాప్తిజం తీసుకో, విశ్వాసం చెప్పుకో, ఆలయానికి వెళ్ళు, నీ జీవితంలో వెలుగు లేనంత వరకు వాడికి ఏ భయం లేదు. వెలుగు వచ్చిందా భయం. నీవు సరిగా బ్రతకలేదంటే నీ పేరు కొట్టేస్తాను, జాగ్రత్త. ఈరోజు ఎంతోమంది జీవితంలో అపవాది బలిపీఠాలు ఇంకా ఉన్నాయి. అజ్ఞానంలో దేవుడు ఒకవైపు, అపవాది ఒకవైపు అంటూ అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతున్నారు. కార్యాలు జరగవు. ఏ హాని నీ దగ్గర రాదు, ఏ విషయం నీ పని పనిచేయదు. నువ్వు నాతో నిబంధన చేయబడి నా సొత్తుగా నువ్వు బ్రతుకుతాయి. బై నో మీన్స్ అపవాది నీ పైన అధికారం లేదు. ఈరోజు ఒకటే మీరు